కాలంలో కూడా కాంగ్రెసే మళ్ళీ అధికారం ఉండే రీతిలో మేము ఈ 4 ఏళ్ల పాటు పరిపాలించే ఒక ప్రక్రియలో ఉంటాము. వాళ్లకు వచ్చే ఎలక్షన్లో వాళ్ళు గెలుస్తామని అంటేనే కదా ఆ పార్టీ కార్యకర్తలు వాళ్ళెమ్మడి ఉండేది. కాబట్టి రాజకీయంగా వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళ కార్యకర్తలు కాపాడుకోవడానికి ఇటువంటి కొన్ని డైలాగులు కొడతారు. నేను ఆఫీసర్ని వచ్చేస్తా, ఈయన వచ్చేస్తా, ఏం వస్తే నీకు ఏమవుతుంది? ఆడే పిల్లల మాట నువ్వు ఏడికి వచ్చేస్తావు? నువ్వు అసలు గవర్నమెంట్ వస్తే కదా వత్తనీకే. ఇట్లానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెచ్చగొట్టి మీరు ఎత్తి మీద తెచ్చిపెట్టుకుంటున్నారు. ఇదంతా పంచాయతీ. ఉత్తకి ఎందుకు గెలుగుతారా మీరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన పని ఏదో పబ్లిక్ చేసుకుంటూ పోతున్నాడు. నేను ఇంతకుముందు కూడా చెప్పిన ఆ గీకుడు ఎందుకు, గోకుడు ఎందుకు, మీకు కరిపించుకున్నాడు ఎందుకు కేటీఆర్ అని చెప్పి. కాబట్టి దయచేసి మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ మీద 140 ఏళ్ళ చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఈక కూడా పీకలేవు. నీకు ఆ శక్తి లేదు, ఆ కెపాసిటీ లేదు. పెద్ద పెద్ద డైలాగులు కొట్టి ఇక మాతోటి అనవసరంగా మా వాళ్ళతో తిట్లు పడకు. ఇక నువ్వు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ అంటే ఊకము. కేటీఆర్ రాజకీయంగా మమ్మల్ని ఏమన్నాను, మేము అంటాం. కానీ మా పార్టీ మీద నువ్వు నోరు మారేసుకుంటే దానికి డబల్ ట్రిబల్ నోరు మారేసుకుంటాం మేము. ఏడైతే దాన్ని పీకుడు పీకజాలలో పీకుతంటాడా? మర్రి చెట్టు లాంటి మర్రి చెట్టు లాంటి ఏర్లను పీకే అంత కెపాసిటీ కేటీఆర్కి ఉన్నదా? కాబట్టి ఈ డైలాగ్ డెలివరీలు బంద్ చేసి ఏమన్నా నీకు ప్రతిపక్ష పార్టీగా ఏదైనా సలహాలు ఇచ్చేది ఉంటే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవి కూడా ఏమైనా ఉంటే చూసి చేసి పెడతాడు. ప్రభుత్వమైన ప్రజల కోసమే, ప్రతిపక్షాలైన ప్రజల కోసమే. కానీ నువ్వు పాజిటివ్ లైన్లో పో, నెగిటివ్లో ఎందుకు పోతున్నావు ప్రతిరోజు? ఆయన ఇంకేమైనా క్వశ్చన్స్? క్లోజ్ సబ్జెక్ట్.